నమస్కారం. సారీ మోడీ గారు. రాజకీయం చేయొచ్చు, మరి ఇంత దారుణంగా చేయకూడదు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఆమె చాలా డౌన్ టు ఎర్త్, చాలా సింపుల్గా ఉంటారు. మనిషి కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అని తెలిసింది. నిజమైన గాంధేయవాది. కాంగ్రెస్లో ఇటువంటి వాళ్ళు ఉండటం అనేది ఒక కాంగ్రెస్కి అదృష్టం. ఆమెని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకి మొన్న నామినేషన్ వేయించారు. అయితే ఆమె నామినేషన్ పత్రాలలో ఒక నిజం చెప్పలేదంటూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఏదో లీడ్ ఇచ్చారంట. ఎలక్షన్ కమిషన్ కావచ్చు, బీజేపీలు కావచ్చు. వాళ్ళు దానిని ఎలక్షన్ కమిషన్ చెప్పారు. ఏంటది? ఆమెకు సంబంధించి కేసు అంట. అసలు బయట ఎవరికి తెలియదు, అది ఇంటర్నల్ విషయం. మరి అది కొట్టేసారు ఉందో కూడా తెలియదు. దెన్ ఆ కేసు డీటెయిల్స్ ఆమె ఇవ్వలేదు కాబట్టి ఆమె డిస్క్వాలిఫై చేయడం అని చెప్పేసి వాళ్ళు, అంటే ఇక ఎన్నికల కమిషన్ చూస్తే ఆమె డిస్క్వాలిఫై చేశారు. అంటే నామినేషన్ తిరస్కరించడం అనుకోవచ్చు, లేదా హోల్డ్లో పెడతాం అనుకోవచ్చు. ఏమన్నారంటే లేదు, ఇది అసలు అఫీషియల్ కాదు, సమయం ఎక్స్ప్లెనేషన్ ట్రై చేశారు, బట్ తీసుకోలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఎందుకంటే ఈరోజే లాస్ట్ డేట్ ఈ నామినేషన్ సంవత్సరమైన. కానీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఆమెకి ఏమి ఇవ్వలేదు. అంటే మన దేశంలో ఎవరెవరి మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయో అసలు చెప్పగలమా? లెక్కకు మించి ఈమె మర్డర్ చేసిందా? ఎవరైనా ఏమైనా చేసిందా? ఈమె ఈజీగా గెలిచిద్దండి. మధ్యప్రదేశ్ రాజ్యసభ నుంచి అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి గెలవడానికి సీట్లు ఉన్నాయి, కావాల్సిన ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, స్థానాలు. బట్ బీజేపీ అక్కడ ముగ్గురు అభ్యర్థులు పెట్టింది. యాక్చువల్గా అక్కడ గెలవాల్సింది ఎవరు? అక్కడ గెలవడానికి కొంత స్కోపు బీజేపీకి ఇద్దరే, బట్ 3 అభ్యర్థిని పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ నామినేషన్ మీనాక్షి నటరాజన్ ఒక్కలే కదా, సో ఇదేంటి క్యాన్సిల్ అయిపోయింది కదా, ఆ ముగ్గురిని గెలిచినట్టు ప్రకటించేశారు. సీరియస్లీ ఇదైతే నిజంగా నాకు నచ్చల. కొంతమంది నేను వీడియోలు చూశాను, వాళ్ళు అంటారు రాహుల్ గాంధీకి తన పార్టీలో ఉన్నటువంటి వారిని కూడా కోఆర్డినేట్ రావట్లేదు, రాహుల్ గాంధీకి గెలవాల్సినటువంటి కాంగ్రెస్ గెలిపించుకోవడం రావట్లేదు, రాహుల్ గాంధీకి లీడర్షిప్ క్వాలిటీనే లేదు, లైక్ ఈవేళ మాట్లాడుకుంటున్నారు. అసలు వాళ్ళకి లేవు, ఓకే వదిలేద్దాం. మోడీకి ఉందా? బీజేపీకి ఉందా? నేను బీజేపీ మోడీ విషయంలో నేను ఇంటర్నల్గా అన్నప్పుడు నేను గట్టిగా మాట్లాడితే ఏదైనా, దేశం దాటి అన్నప్పుడు బీజేపీ, మోడీ, ఎన్డీఏ వీళ్ళ తర్వాత నాకు ఎవరైనా. బట్ ఈరోజు మాత్రం ఆ మీనాక్షి నటరాజన్ని తొలగించడం కావచ్చు, లేదంటే అప్పుడు రాజ్యసభ ఎంపీ కావాల్సిన పక్కన పెడతాం కావచ్చు, ఇవన్నీ చూస్తే మాత్రం దారుణం. సిస్టమ్ లూప్ హోల్స్ని వాడుకొని అసలు బీజేపీ వాళ్ళు చెలరైపోతారనిపిస్తుంది నాకైతే.